అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట నియోజకవర్గ మెడికల్ లాబొరేటరీస్ మరియు ల్యాబ్ రేడియాలజీ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం ఆదివారం జరిగింది. స్థానిక ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ సభ్యులంతా కలిసికట్టుగా ఏకతాటిపై ఉండాలని పిలుపునిచ్చారు. కలిసి ఉంటే ప్రభుత్వం నుంచి గాని ప్రజల నుంచి గాని ఎదురయ్యే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ కొక్కిరి శ్రీ కిరణ్ కుమార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు ముత్తాబత్తుల ప్రమోద్ కుమార్, మండపేట అసోసియేషన్ అధ్యక్షులు బళ్ళా రమణ, ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి ప్రసాద్, సెక్రటరీ బి మోహన్ కృష్ణ, సంయుక్త కార్యదర్శి కె అప్పారావు, కోశాధికారి కోడు సూర్యభాస్కర్ రావు, కార్యవర్గ సభ్యులు ఇరువాడ రామ్ కుమార్, దంగేటి రాజు, కనికెళ్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ రోజు మండపేట నియోజకవర్గ ల్యాబ్ టెక్నీషియన్ నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు రాష్ట్ర అసోసియేషన్ తరఫున తెలియపరుస్తున్నాము. ఈ మండపేటలో ఈ అసోసియేషన్ బలోపేతానికి మన నూతనంగా ఎన్నుకున్న ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, అలాగే కార్యవర్గ సభ్యులందరూ కూడా కృషి చేయాలని, ఆ అసోసియేషన్ బలోపేతానికి మరియు అసోసియేషన్ లో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ యొక్క కుటుంబాలకు, ల్యాబ్ టెక్నీషియన్ యొక్క ఫ్యామిలీస్ కు అండగా నిలవాలని మేము మా రాష్ట్ర అసోసియేషన్ తరఫున తెలియపరుస్తున్నాము. అలాగే మా రాష్ట్ర అసోసియేషన్ మన ల్యాబ్ టెక్నీషియన్ యొక్క కుటుంబాలకి మరియు వాళ్ళ యొక్క వృత్తిని ల్యాబ్ టెక్నీషియన్ యొక్క వృత్తిని నమ్ముకుని బతుకుతున్నటువంటి కుటుంబాలకు మా ల్యాబ్ టెక్నీషియన్ యొక్క స్టేట్ అసోసియేషన్ ఒక మంచి కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. అదేంటంటే అందరికీ ఇన్సూరెన్స్లు అవైలబుల్ గా ఉంటున్నాయి. మన ల్యాబ్ టెక్నీషియన్ యొక్క వృత్తిని నమ్ముకుని జీవనోపాధిని కొనసాగిస్తున్నటువంటి ప్రతి ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ కి కూడా ఒక ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేసి దాన్ని మేము ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నాము. అలాగే రాష్ట్రంలో ఉన్న ఈ మండపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ కి కూడా ఈ ఇన్సూరెన్స్ ని వర్తింపజేసేలాగా నేను సెక్రటరీగా చర్యలు తీసుకుంటానని ఈ సమావేశంలో మీ అందరి ముందు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ మండపేట నియోజకవర్గ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ కి మా రాష్ట్ర అసోసియేషన్ ఎల్లవేళలా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియపరుస్తూ, అలాగే మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మీ యొక్క అసోసియేషన్ ద్వారా చేయాలని, దాన్ని మనస్ఫూర్తిగా మేమందరం కూడా మీకు సపోర్ట్ గా ఉంటామని తెలియజేస్తూ నమస్కరిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా ఈ రోజు మండపేట ల్యాబ్స్ అండ్ రేడియాలజికల్ అసోసియేషన్ నూతనంగా ఏర్పడడం జరిగింది. వారికి మేము అదే రమణ గారికి ప్లస్ మోహన్ గారికి అండ్ టీమ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన కొత్తగా నూతనంగా ఏర్పడిన మండపేట అసోసియేషన్ కి మా జిల్లా నుంచి ఏ విధమైన సలహాలు కానీ సూచనలు కానీ, అలాగే సూచనలు కానీ సలహాలు కానీ ఏదైనా ఏ విధమైన సహాయ సహకారాలు కూడా అందిస్తామని తెలియజేస్తున్నాము. అదే విధంగా ఇప్పుడు నూతనంగా ఏర్పడిన మన మండపేట అసోసియేషన్ వారు ఇదే విధంగా సేవా కార్యక్రమాలు కానీ, ఏ విధమైన మంచి కార్యక్రమాలు కానీ ఈ విధంగా జరిపిస్తారని తెలియజేసుకుంటూ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఏ విధమైన సహాయం కావాల్సినా కూడా అందజేస్తామని తెలియజేస్తున్నాం. ఈ రోజు మా మండపేట నియోజకవర్గ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ మరియు రేడియోగ్రాఫర్ అసోసియేషన్ వారి యూనియన్ మీటింగ్ జరిగిందండి. అందులో మా కొత్త కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందండి. అందులో మా బివి రమణ గారిని ప్రెసిడెంట్ గాను, మేము సెక్రటరీ గారిని, భాస్కరరావు గారిని ట్రెజరర్ గారిని ఎన్నుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నానండి. అలాగే ఈ కార్యక్రమానికి మా స్టేట్ సెక్రటరీ గారు, స్టేట్ ప్రెసిడెంట్ గారు ఇలా చాలా మంది హాజరయ్యారండి. అందులో స్టేట్ సెక్రటరీ గారు మా కిరణ్ గారికి, అలాగే మన కోనసీమ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ యొక్క ప్రెసిడెంట్ గారు అయిన ప్రమోద్ గారు హాజరవడం జరిగిందండి. వారిద్దరికీ ధన్యవాదాలు చెప్తామండి. అలాగే ఈ నియోజకవర్గంలో ప్రతి ల్యాబ్ వాళ్ళు కూడా కొన్ని విధాలైన సేవలు చేసేలాగా మా యూనియన్ యొక్క ప్రగతికి మేము తోడ్పడతామని మాకు నూతన కార్యవర్గం అంతా కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నామండి.